తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమం జరిగింది. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్సీపీ గిరిజన నేతలు నివాళులు అర్పించారు. కూటమి ప్రభుత్వం గిరిజనులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. గిరిజనులకు న్యాయం జరగాలంటే మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు వైఎస్ఆర్సీపీ గిరిజన నేతలు. మన ఖచ్చితంగా మన గిరిజనులకు మంచి జరగాలన్నా, మన గిరిజనులకు మేలు జరగాలన్నా, ఇవాళ గిరిజనులు సమాజంలో గౌరవంగా బతకాలన్నా, గిరిజనులు ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితేనే నాలాంటి వాడు ఒక సామాన్య వ్యక్తి ఇవాళ ట్రైకార్ చైర్మన్ అయ్యాను. అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా నా నియామకానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదం తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఏదైతే సంత్ సేవాలాల్ యొక్క చూపినటువంటి మార్గాన్ని, ఆయన ఆచరించినటువంటి విధానాన్ని మనము ఆయన వారసులుగా మనమందరం కూడా ముందుకు సాగి ఆ యొక్క అన్ని సంత్ సేవాలాల్ గారి యొక్క ఆలోచన విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేశారు కాబట్టి భవిష్యత్తులో మరింతగా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇలాంటి నాయకును మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తాండాల్లో కానీ గూడాల్లో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలును ఖచ్చితంగా మనం అందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మేమందరం 500 జనాభా తండాలను గ్రామ పంచాయతీ చేయాలని చెప్పినప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 500 జనాభా తండాలను గ్రామ పంచాయతీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో గిరిజన బిడ్డల్ని బ్రహ్మాండంగా చూసుకొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సేవాలాల్ మహారాజు మేరమ్మ హింగ్లా మంత్రాల కంకాళి ధోళంగల ఆశీస్సులతో చాలా కష్టపడుతున్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ సీఎం అయి మా యొక్క గిరిజనులు ఎరుకల, యానాది, లంబాడి, చెంచు అదేవిధంగా అందరినీ కలుపుకొని ముందుకు పోయి రేపు కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి మేమందరం సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నలుమూల నుంచి వచ్చేటువంటి గిరిజన సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.